మరి గత వారం మాట్లాడుతూ తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఏమేమి సంక్రమిస్తాయి అని అడిగాను. మీకు గుర్తున్నాయా? చెప్తారా మరొకటి? నేను 9 చెప్పాను. 1 పోలికలు. తల్లిదండ్రుల యొక్క పోలికలు ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి. అమ్మలాగో నాన్నలాగో ఉంటారు పిల్లలు, అంటే రూపం. 2వది అలవాట్లు కూడాను. ఒక్కొక్కసారి మనమే అంటాం అన్నీ వీళ్ళ నాన్న అలవాట్లే, లేక వీళ్ళ తాత అలవాట్లే, అమ్మమ్మ అలవాట్లే అని, కొంతమంది మేనమామ అలవాట్లే అని అలవాట్ల గురించి కూడా చెబుతాం. అంటే వాళ్ళ నుండి సంక్రమించేవి అలవాట్లు కూడా ఉన్నాయి. తర్వాత తల్లిదండ్రుల యొక్క గోత్రము, వంశము ఇవి కూడా వస్తాయి, అవి కూడా మారవు. తర్వాత 4వది వాళ్ళ యొక్క కులము కూడా మారదు. కులము కూడా తల్లిదండ్రులు ఏ కులస్తులు ఆ కులమే పిల్లలకు కూడా వస్తుంది. తర్వాత భాష, తల్లిదండ్రులు ఏ రకమైన భాష మాట్లాడుతారో పిల్లలకు కూడా అదే భాష వస్తుంది, అంటే దాన్ని మాతృభాష అన్నాం. రైట్. ఇక 6వది చూస్తే ఆస్తి, వారసత్వముగా తల్లిదండ్రులది ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. ఆస్తి వస్తుంది పిల్లలకి. ఆ ఆస్తి నువ్వు సక్రమంగా సంపాదించావా అక్రమంగా సంపాదించావా అనేది తరువాత విషయం. కానీ పిల్లలకి వచ్చేటప్పుడు ఆ పిల్లలు మంచివారా చెడ్డవారా అనేది చూడవలసిన పని లేదు. వాళ్ళు చెడ్డోలైనా వారసత్వం వెళ్ళవలసిందే, మంచోలైనా వారసత్వం వెళ్ళాల్సిందే, అనుమానం లేదు. ఇది వారసత్వం. 7వది వారి ఆస్తి లేక అప్పులు కదా. అవి కూడా ఆస్తి మాత్రమే కాదు, అప్పు కూడా. తల్లిదండ్రులు ఒకవేళ అప్పు చేసి ఏదో అయిపోయారనుకోండి, కర్మకాలి ఏదో అయిపోయారనుకోండి, ఇప్పుడు ఆ అప్పు ఎవరు తీర్చాలి? పిల్లలే తీర్చాలి. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తున్నాయా? మనకి వస్తాయి. కాగితం, కలము, పేపరు అన్నీ ఉంటే, కోర్టు ఉంది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, నువ్వు తప్పించుకోలేవు. కాగితాలన్నీ నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి అప్పులు కూడా తల్లిదండ్రులు చేసిన అప్పులు కూడా పిల్లలకి సంక్రమిస్తాయి. తర్వాత వ్యాధులు, పిల్లలకు తల్లిదండ్రులకు ఏ వ్యాధులు ఉంటాయో, ఏ జబ్బులు ఉంటాయో అవి తల్లిదండ్రులకు కూడా పిల్లలకు కూడా సంక్రమిస్తాయి. ఇప్పుడు ఒక తల్లికి ఎయిడ్స్ ఉందనుకోండి, పుట్టబోయే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా ఎయిడ్స్ అనే రోగం వస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల చెడుతనము కూడా వస్తుంది. తల్లిదండ్రులు మంచివారైతే మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు వస్తాయి. లేనప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క చెడుతనము కూడా పిల్లల్ని వెంటాడుతుంది. ఆ చెడును బట్టి నీ కుటుంబము సమాజానికి దూరం అయిపోద్ది. ఆ చెడును బట్టి వాళ్ళు మంచోళ్ళు కారండి. ఒకవేళ నీ పిల్లకో ఏదో ఒక సంబంధం వచ్చిందనుకోండి, వచ్చిన వాళ్ళు మామూలుగా రారు కదా, మంచి చెడ్డ అడిగేగా వస్తారు. పిల్లని అడగడానికైనా మంచి చెడ్డ అడిగే వస్తారు. పొరుగువారు ఆ పక్క ఈ పక్క ఉన్నవారు వాళ్ళు చెడ్డోలండి, వాళ్ళు మంచోళ్ళు కారు అని అన్నారనుకోండి, ఆ వచ్చేవారు మరి రారు, నీ ఇంటికి వెనుదిరిగి వెళ్ళిపోతారు. అంటే చెడుతనము కూడా మనుషుల్ని, ఆ తల్లిదండ్రుల యొక్క చెడుతనము కూడా పిల్లలకు సంక్రమిస్తుంది. అంటే ఇన్ని రకాలైనటువంటివి పిల్లల మీదకి వస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేసిన దోషములు రావా? వస్తాయి. తల్లిదండ్రుల యొక్క దోషములు పిల్లల ఒడిలో దేవుడు వేస్తాడు అని గత వారములో మనము ధ్యానం చేశాము. ఇప్పుడు ఇస్సాకు పాస్టర్ గారు జ్ఞాపకం చేసినట్లుగా ఆకానును గూర్చి మనము ధ్యానం చేయటం జరిగింది. అంతవరకు ఓకేనా? రైట్. తల్లిదండ్రుల యొక్క శాపము పిల్లల ఒడిలో ఎలా పడుతుంది? అలా ఎవరి జీవితంలోనైనా పడిందా అంటే మనం ఆకాను యొక్క జీవితాన్ని ధ్యానం చేశాం కదండి. ఇప్పుడు మరొక కుటుంబాన్ని చూద్దాం. తల్లిదండ్రులు చేసిన దోషములు ఖచ్చితంగా పిల్లల బడిలోనికి వస్తాయి అనడానికి మరొక వృత్తాంతము, మరొక సంఘటన మీకు నేను చూపించబోతున్నాను.
సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. వచనం నుండి 31 చాలు. 31 నుండి 33 వచనాలు నేను చదువుతాను. తర్వాత మీరు లేక 30వ వచనం నుండి 33 వచనాలు నేను చదువుతాను. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఎవరు వీళ్ళు? ఎవరిని గూర్చి ఇక్కడ ఈ మాటలన్నీ వ్రాస్తున్నారు అంటే, అక్కడ ఒక 3 వ్యక్తుల యొక్క కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏం పాపము చేశారో కూడా చెబుతున్నది బైబిల్. ఇక్కడిప్పుడు మనం చదివినటువంటి విషయం ఏమిటంటే, కోరహు, దాతాను, అబీరాములు అనబడిన వారు ఆనాడు ఇశ్రాయేలు సంఘములో ఉండేవారు. సంఘము అనే మాట అందులో బైబిల్లోనే ఉంది. ఇశ్రాయేలీలు కూడా అందుకే నేను చెప్తున్నాను. లేక సమాజము అని కూడా మనం తలంచవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వములో ప్రజలు ముందుకు సాగుతున్నారు. దేవుడు ఆ సమాజములో వీళ్ళను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? కోరహు, దాతాను, అబీరాముల యొక్క కుటుంబమును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు సంఘ బిడ్డలే, వారు సంఘానికి చెందినటువంటి వారే. వారి కుటుంబములు కూడా దేవుని ఆరాధిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. కోరహు, దాతాను, అబీరాముల కుటుంబాలు, వారి పిల్లలు, భార్యలు అందరూ దేవుని సంఘములో వారు ఉన్నారు. ఉన్న తరువాత కాలం గడుస్తూ ఉంది. కాలం అలా వెళ్ళిపోతూ ఉంది. మరి వీళ్ళు చేసినటువంటి నేరం ఏంటయ్యా అని ఒకసారి, ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు, ఆ తండ్రులు చేసిన దోషము ఎవరి ఒడిలో వేస్తానన్నాడు? పిల్లల ఒడిలో వేస్తానన్నాడు. ఒకవేళ మరలా మీకు ఆ రిఫరెన్సులు అవసరమంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం, విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. మరలా మీరు ఇంటికి వెళ్ళాక చదవగలిగితే, గత వారములో ఈ మాటలన్నీ నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి కేవలం రిఫరెన్స్లు మాత్రమే నేను మీకు ఇచ్చాను. రైట్. ఇప్పుడు ఇంతకు ఈ కుటుంబము కూడా ఎలాగా చనిపోయారంట? ఆ తండ్రి చేసినటువంటి పాపానికి పిల్లలకు కూడా ఎలాంటి మరణం సంభవించిందో తెలుసునా? తండ్రి చేసిన పాపానికి ఆ పాపము యొక్క శిక్ష, ఫలము పిల్లల ఒడిలోనికి కూడా వచ్చింది. సమాజం అంతటి మీదకి, వారి కుటుంబ సంబంధులందరి మీదకి రావటం జరిగింది. విచిత్రం ఏంటంటే, మామూలుగా చనిపోతే ప్రయోజనం ఏముంది? సహజంగానే చనిపోయారని అంటారు కదా. అలా చనిపోతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదుగాక. ఒక వింతైన మరణం వారికి సంభవించాలి అన్నాడు మోషే ఆ సమాజంలో నిలబడి. మోషే ఇశ్రాయేలు సంఘానికి సేవకుడైన ఆ సేవకుడు దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని సేవకు తన సమస్తమును అర్పించుకున్నాడు. అలాంటి దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. మామూలుగా వచ్చినటువంటి మరణమే వాళ్లకు వస్తే ప్రయోజనం ఏముందండి? అలాంటి మరణము కాదు. ఎలాంటి మరణము రావాలి? అయితే
30వ వచనం, దేవుడు యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు. ఆ 29వ వచనం చదువమ్మా. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల, నో, మనుష్యులకు వస్తుంది, మామూలుగా మరణం వస్తుంది. యాక్సిడెంట్లుగా అవ్వచ్చు, లేకపోతే జబ్బు వచ్చి చచ్చిపోవచ్చు, లేకపోతే ఏదో భూమి మీద ఏదో జరిగి చచ్చిపోవచ్చును వాళ్ళు. కానీ వీళ్ళకి అలాంటి చావు రాకూడదు. ఒకవేళ అలాంటి చావే వస్తే, మనుషులందరికీ వచ్చినటువంటి చావే వస్తే, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు అని నేను అంటానంటాడు మోషే. మరి ఎలాంటి మరణం కోరుకుంటున్నాడు మోషే? మోషే కోరుకునే మరణం ఏంటి? ఒక వింతైన మరణాన్ని వారు రుచి చూడబోతున్నారు. అందుకు అంటున్నాడు, ఇదిగో యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు. ప్రాణములతో పాతాళములోకి వెళ్ళిపోవాలి వాళ్ళంతే. అంటే ఇప్పుడు అక్కడ ఏం రావాలి? ప్రాణములు పాతాళములోనికి వెళ్ళిపోవాలంటే ఇంక పాతాళములోనికి వెళ్ళిన వాడు తిరిగి రాడనుంది బైబిల్లో. పాతాళానికి చేరిన వాడు మరలా తిరిగి రాడు. పాతాళానికి వెళ్ళిపోయిన వాడు ఎన్నటికీ తిరిగి రాడు అని అంటాడు యోబు భక్తుడు. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉంది. రాడు, వస్తాడు ఆ పాతాళంలోనికి వెళ్ళినవాడు. కాబట్టి భూమి నోరు తెరవాలి. భూమి నోరు తెరవాలి. నెరలు విడిచి కుటుంబములతో సహా వారు పాతాళములోనికి కూలిపోయారు. ఒక ఎత్తైన భవనం ఎలాగైతే కూలిపోవడం మనం చూస్తుంటాం చాలాసార్లు, ఆ రీతిగా భూమి నెరలు విడిచింది. అంటే భూమి బ్రద్దలయ్యిందని అర్థం. భూమి బ్రద్దలైంది. కుటుంబములతో సహా వారి సభ్యులందరూ ఆ ఉన్న పాటున భూమి నెరలు విడిచింది. పైన చూసాం కదా 32. భూమి క్రింద, వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏమి మిగల్లా, ఏమి వారి సంపదతో పాటు కూలిపోయారు. వాళ్ళు చేసిందేమో తండ్రులు. కోరహు, దాతాను, అబీరాములు అనబడిన వారు పాపము చేస్తే ఆ పాపమునకు ప్రతిఫలముగా కుటుంబం అంతా చచ్చిపోయారు. పిల్లలు చనిపోయారు, భార్యలు చనిపోయారు. కుటుంబములను, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, అంటే రక్త సంబంధులు ఎంతోమంది ఉండవచ్చు వాళ్ళకి, వాళ్ళు సైతం, ఇదిగో ఫలానా వ్యక్తి కోరహు సంబంధి, ఇదిగో ఈయన దాతాను, ఇదిగో ఈయన అబీరాము కుటుంబ సభ్యులతో ఉంటాడు, రైట్, అందరినీ తీసుకురండి. దేవుడు భూమికి ఆజ్ఞాపించగా భూమి తన నోరును తెరిచింది. కొన్నిసార్లు దేవుని మాట భూమి వింటుంది, తెలుసా మీకు? దేవుని మాట భూమి ఆలకిస్తుంది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే భూమికి ఏమున్నట్టు? ఉన్నాయి, బ్రహ్మాండమైన చెవుళ్ళు ఉన్నాయి. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు ఏది నాకు ఆజ్ఞాపిస్తాడని ఎదురు చూస్తుంటాయి ఆకాశము, భూమి. ఎందుకంటే అవి ఆయన కలుగు చేశాడు కాబట్టి. ఆయన మాట వినడానికి అవి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. రైట్. వాళ్ళు తండ్రులు చేసినటువంటి దోషము పిల్లల వడిలోనికి వెళ్ళి పిల్లలు ఎంత దారుణంగా చనిపోవడానికి కారణం మామూలు చావండి. అది ఉన్న పాటున భూమి నెరలు విడిచిందండి. అంటే పెద్ద భూకంపం వచ్చింది అక్కడ. వారి కుటుంబములతో సహా అమాంతం పాతాళములోనికి వెళ్ళిపోయినంతగా భూమి బ్రద్దలైంది అక్కడ. మామూలు మరణం కాదు. వాళ్ళ కొరకు దేవుడు భూమిని కంపింపజేశాడు, బ్రద్దలయ్యేటట్లు చేశాడు, భూమిని ఆజ్ఞాపించాడు. వీళ్ళు భూమి మీద ఉండకుండా వీళ్ళ సమస్త సంపాద్యముతో పాటు సర్వనాశనం అవ్వాలి, వాళ్ళకి మీలోనికి మృంగేయండి అన్నాడు. అంతే దేవుడు.
భూమి వెంటనే పగులుదేరింది, నెరలు విడిచింది. మొత్తం ఏమయ్యారు? కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మీకొక్క మాట చెప్పాలి. ఈ సందర్భంలో కోరహు, దాతాను, అబీరాములు అనబడిన ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తండ్రులు కాబట్టి. వాళ్ళు చేసిన దోషానికి శిక్ష కుటుంబం మొత్తం మీద పడింది. మనం అనుకుంటాము తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళు కదా అనుభవించాలి, తప్పు వాళ్ళు చేస్తే శిక్ష వాళ్ళకి కదా రావాలి, మిగతా వారు శిక్షను అనుభవించడం ఏంటి అనే ఆలోచనలు కూడా చాలాసార్లు మనకు వస్తాయి. తల్లిదండ్రులు పాపం చేస్తే చేసి ఉండవచ్చు, అన్నం పుణ్యం ఎరుగిన పిల్లలకి ఎందుకండి ఈ శిక్ష? పిల్లలకి ఎందుకండి ఈ శిక్ష? నేను ఒకటి నిన్న ధ్యానం చేశాను. వాక్యాన్ని వింటూ వాక్యాన్ని చదువుతూ ఆలోచనలో వచ్చాను. నేను అంటున్నాను, తల్లిదండ్రుల దోషము పిల్లల బడిలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చేసిన పుణ్యము కూడా పిల్లల బడిలోకి వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తల్లిదండ్రులు మంచి చేస్తే పిల్లలకు మంచి జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వాళ్ళు దోషము చేసినప్పుడు, పాపము చేసినప్పుడు శిక్షణ అనుభవించారు పిల్లలు. వారు మంచిని చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలకు మంచే జరిగి తీరుతుంది. అనుమానం ఏమైనా ఉందా? పాపం వలన పిల్లలకి శిక్ష వస్తే, దోష శిక్ష వాళ్ళు భరిస్తే, తండ్రుల దోషము పిల్లల మీదకి వేస్తే తల్లిదండ్రుల పుణ్యఫలము కూడా పిల్లల మీదకి వస్తుంది. వారు చేసే మంచి పని, దేవుని కొరకు వారు బ్రతికే విధానము, వారు దేవుని కొరకు పడే శ్రమ, వారు పడే శోధన కష్టాలు, దేవుడు వారికి అప్పగించినటువంటి సేవను జరిగిస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లలకు కూడా ఆ ఫలితము అనుభవిస్తారు. నువ్వు మంచి చెయ్యి, ఖచ్చితంగా నీ పిల్లలు మంచిని అనుభవిస్తారు. చెడు చేస్తావా, ఆ చెడు కూడా పిల్లలకి యథావిధిగా వస్తుంది. ఇలా చెప్పినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని భారత గ్రంథాలలో ఏమి రాయబడి ఉందంటే అది కర్మఫలం అండి అన్నారు. ఏమి ఫలము? వాడు చేసుకున్న కర్మ. ఏం చేస్తాం? కర్మను అనుభవించక తప్పదు కదా అని వాళ్ళు కాస్త వైరాగ్యంతో కూడినట్టు, మన భారతీయులు కొంచెం వైరాగ్యంతో ఉంటారు భక్తి విషయంలో. వాడు చేసిన కర్మ అండి, అది వెనకాల వస్తుంది, ఫలితం అండి వెనకాల వస్తుంది. అయితే ఈ ఫలితము కంటిన్యూగా తరతరాలకి రావలసిందేనా? దీనికి స్టాప్ లేదా? ఎక్కడైనా ఉంది అని బైబిల్ చెబుతుంది. అది కూడా నేను చెబుతానన్నాను. దేవుడు నాకు ఎక్కడ ఆపేయమంటే అక్కడ ఆపుతాను, చెప్పమంటే అది చెప్తాను, లేదంటే వచ్చే వారం చూసుకోవాల్సిందే. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయా? తల్లిదండ్రుల దోషము పిల్లల బడిలో 3-4 తరములకు సరిపోయినంత శిక్షను వారికి వేస్తాడు దేవుడు. మరి అబీరాము ఎవరు? కోరహు, దాతాను, అబీరాములు చేసిన పాపము, ఏ పాపము చెయ్యగా వారి కుటుంబము నాశనమైంది? ఏం పాపము చేస్తుంటారు వీళ్ళు? ఎప్పుడేం చదివారా మరి బైబిల్ గ్రంథం? వాళ్ళు చేసిన పాపం ఏంటో చూడండి. వాళ్ళు ఇశ్రాయేలీయుల సంఘములో ఉన్నారు అంటే వారు సంఘ బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు సంఘ బిడ్డలు. 16వ అధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయం, మీరు అందులోనే ఉండండి. అందులో నుండే నేను మీకు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. అర్థమైందా అండి? 3వ వచనాన్ని, ఆ 2వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనునైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, చూడండి, మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా. అలాగాగండి. ఇంతకు వీళ్ళు చేసిన పాపం ఏంటి?
పిల్లలు అంత ఘోరమైనటువంటి మరణాన్ని రుచి చూడడానికి తండ్రులు చేసిన దోషమేంటి అని మనం ఆలోచన చేస్తే, తండ్రుల దోషము పిల్లల బడిలోనికి వెళుతుంది కదా. ఇంతకు తండ్రులైనటువంటి వారు చేసినటువంటి దోషం ఏమిటంటే, వాళ్ళ ముగ్గురే కాకుండా 250 మంది ప్రజలలో ఉన్న ప్రధానులను కూడా కూడగట్టారు. వినండి, వాళ్ళు ఎక్కడున్నారు? కోరహు, దాతాను, అభిరాములు ఇశ్రాయేలు సంఘములో ఉన్నారు. వాళ్ళు చెప్పండి, ఎక్కడున్నారు? సంఘములో ఉన్న విశ్వాసులే. ఈ సంఘములో ఉన్న విశ్వాసులు అక్కడ తెలిసినటువంటి వారిని కొంతమంది రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఏది ఆ రిలేషన్ సేవకులతో ఉండదు వాళ్ళకి, విశ్వాసులే రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సంఘములో మరికొంతమందిని సమకూర్చి, వాళ్ళు ఎంతమంది అంట 250 మందిని సమకూర్చేశారు. సమకూర్చి మోషే మీదకి లేచారంటే వాళ్ళందరూ మోషేపై తిరుగుబాటు చేశారు. మోషే ఎవడు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘానికి కాపరి ఆయన. దేవుడు పిలిస్తే వచ్చినటువంటి సంఘ కాపరి ఆయన. దేవుని వలన అభిషేకం పొందినటువంటి వాడు, పిలువబడినటువంటి వాడు మోషే. అలాంటి మోషే 20 లక్షలు 25 లక్షల మందికి నాయకుడిగా నడిపిస్తూ ఉంటే, ఆయన నాయకత్వంలోనే వచ్చారు వీళ్ళు. వాళ్ళకి ఏమీ లోటు చేయలేదు, వాళ్ళ దగ్గర ఏది ఆశించలేదు. దేవుడు వారికి ఏది ఇమ్మన్నాడు సమస్తమును ఇచ్చాడు. తిన్నారు, త్రాగారు, లోటు లేకుండా జరిగింది మోషే నాయకత్వంలో వారికి. అంత మంచి నాయకుడు ఆయన, అంత మంచి కాపరి, సంఘ కాపరి మోషే. ఇంత మంచి చేస్తే సంఘములో కొంతమందిని లేపి, మీతో మాకిక పని లేదు. ఏమంటున్నారు వాళ్ళు? మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. అయ్యా, ఇక్కడున్న విశ్వాసులందరూ పరిశుద్ధులే, మీరేం మాకేం చెప్పనక్కర్లా. మోషే అహరోనులు అన్నదమ్ములు దేవుని సేవలో ముందుకు నడుస్తూ ఉన్నారు. మీతో మాకిక అసలు పని ఏమి లేదు, సర్వ సమాజం అంతా పరిశుద్ధులే, ఇందులో పాపులు ఎవరూ లేరు, అందరూ మంచోళ్ళే. ఒకవేళ మోషే అహరోనులు పాపమును గురించి గద్దిస్తూ ఉండేవాళ్ళేమో, మీరు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు, మీరు బుద్ధి మార్చుకోరా, సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నారు, బుద్ధి మార్చుకోరా అని ఒకవేళ మోషే ప్రసంగాలు చేశాడేమో. వాళ్లే కాదు, మరొక 250 మందిని సమకూర్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమై సంఘము మీద తిరుగుబాటు చేశారంతే. ఏమంటున్నారు ఇప్పుడు? మీ నాయకత్వం మాకు అక్కర్లేదు, నువ్వు మాకు పాస్టర్గా ఉండనవసరం లేదు, మాకు సంఘ కాపరిగా ఉండనక్కర్లేదు, మేం పరిశుద్ధులమే. అంటే మాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, సేవ ఎలా చేయాలో మాకు తెలుసు, మేము చాలామందిని సేవ చూసాం కదా, తెలుసు మాకు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏనికి తెగించారో తెలిసిన? మోషే అహరోనుల మీద వారు తిరగబడ్డానికి తెగించారంతే. కోరహు, దాతాను, అభిరాముల యొక్క కుటుంబము ఉన్న పాటున వారి సంపాదనతో పాటు పాతాళములోనికి వెళ్ళిపోవడానికి గల కారణం వారు చేసిన దోషము. పిల్లలు అనుభవించారు, పిల్లల మీదకి సంక్రమించింది. గత వారములో చెప్పాను, ఆకానుని రాళ్లుతో కొట్టి చంపేయమన్నాడు దేవుడు. ఆ రాళ్లుతో కొట్టి చంపేస్తుంటే పిల్లలకు ఆ దెబ్బలు తగులుతుంటే ఆకాన్ అనే తండ్రికి పిల్లలు అడుగుంటారు కదా, నాన్న ఎందుకు వాళ్ళు మనల్ని రాళ్లతో కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? ఆకానుకు తెలుసు, తండ్రికి తెలుసు.
తాను చేసిన దోషం ఏంటో తనకి తెలుసు. కానీ పిల్లలు అనుభవిస్తున్నారు. నిర్దోషులకు శిక్ష పడుతుంది. ఇక్కడ ఏ దోషము లేనటువంటి పిల్లలు ఎంత అన్యాయం అయిపోయారు. ఆ రాళ్ల దెబ్బలకి తండ్రిని అడుగుతున్నారు, నాన్న ఎందుకు ఈ సర్వ సమాజం నాకు దెబ్బలు కొడుతున్నారు పిల్లలకి. చెప్పలేని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏమని చెబుతాడు? ఒరేయ్ నేను పాపము చేశాను, నా పాపమే మీకు తగిలిందిరా అని ఏ తండ్రి అయినా చెప్పగలుగుతాడా పిల్లలతో? చెప్పలేని నిస్సహాయ స్థితిలో చనిపోయారు. రాళ్ళు కుప్పగా మారిపోయింది. దానికే ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఆకోరు లోయ అనే పదానికి అర్థం బాధగల లోయ లేక శ్రమగల లోయ అని దానికి పేరు. ఇప్పుడు అదే పరిస్థితి చూడండి. కోరహు, దాతాను, అభిరాములు చేసినటువంటి పాపము వారి పిల్లల మీదకు వచ్చింది. ఇంతకు వారు చేస్తున్న దోషమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకే సంఘములో ఉన్నారు. సేవకుని పైన వాళ్ళు తిరుగుబాటు చేశారు. మీతో మాకిక పని లేదు, మీతో మాకిక పని లేదన్నారు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడ్డాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అరెరే నేనేం చేశాను? నాతో మీకు పని లేదంటున్నారు. నేను మీకు ఎప్పుడైనా అన్యాయం చేశానా? నేను ఎప్పుడైనా మీకు హాని తలపెట్టానా? సేవకుడనేవాడు సంఘానికి, సంఘ బిడ్డలకు మేలు చేస్తాడే కానీ హాని చేయడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకండి హాని చేస్తాడు? హాని చేయాల్సినంత అవసరత ఏమొచ్చింది ఆయనకి? సేవలో ఎప్పుడైనా ఒక పాస్టర్ గారు సంఘానికి హాని చేశాడు, ఇతని వల్లే ఆ విశ్వాసులు చెడిపోయారు అని ఎప్పుడైనా పదాలు మీరు విన్నారా? సంఘంలో ఎక్కడో నూటికో కోటుకో ఉంటే దానికి మనం ఏం చెప్పలేం. సేవా ముసుగు వేసుకొని బ్రతుకుతున్న సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. కేవలం డబ్బు కోసమే సేవ చేసేవాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. ధన సంపాదనే ధ్యేయముగా సేవ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మోషే అలాంటి సేవకుడు కాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచి సేవకు చేస్తున్నటువంటి వ్యక్తి. అతని వలన సంఘానికి ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన హాని కూడా కలగలేదు. మీరు ఈ అధ్యాయం అంతా మరొక్కసారి దయచేసి ఇంటికి వెళ్ళి చదవాలని మనవి చేస్తున్నాను. యూట్యూబ్లో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం వింటూనే దయచేసి మరొక్కసారి ఈ 16వ అధ్యాయం అంతా మీరు చదవాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అధ్యాయం అంతటిని మనం ఒక్క గంటలో, ఒక అరగంట, గంటన్నరలో మనం చెప్పలేము. చదివితే ఇంక మీకు అనేకమైన సంగతులు అర్థమవుతాయి. అది వాళ్ళు చేసినటువంటి దోషం. సంఘం మీద మీకేం అధికారం ఉన్నదని అడిగారు వాళ్ళు. 250 మంది ప్లస్ వీళ్ళ ముగ్గురు. అర్థమైందా? అందరూ కట్టుకొని బయలుదేరారు. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు సంఘము ఎదుట. అరే ఎందుకు మీరు ఎలాగ తయారయ్యారు? నా సంరక్షణలో, నా సేవా విధానములో నేనెప్పుడు మీకు హాని చేయలేదు కదా. నేనెప్పుడు మీరు చెడిపోవాలని నేను ప్రసంగాలు చేయలేదు కదా. మీ పిల్లలకు కానీ మీకు కానీ నేను ఎప్పటికైనా మంచే చేశాను కదా. ఆ బాధతో మోషే సమాజం ఎదుట సాగిలపడిపోయాడు. సాగిలపడడం అంటే సాష్టాంగ పడిపోయాడు. ఎంత బాధ! దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఆయనకి ఏదైనా జరిగితే దేవుడు ఊరుకుంటాడా? అది సంఘమే కానీ బయట ఉన్న సమాజమే కానీ ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకొనడానికి పడితే పడరా లేకపోతే నీ ఇష్టమే అని వదిలేయడానికి దేవుడు పిలిచాడా సేవకు? దేవుడు అందుకు పిలిచాడా? డబ్బు కోసం పిలిచాడా దేవుడు? అందుకనే సేవ చేస్తున్నారా? దేవుడు డబ్బు కోసమో ధనము కోసమో పిలవడు. నాకైతే అలా పిలవలేదు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. డబ్బే సంపాదించాలంటే నాకున్న టాలెంట్స్ మామూలు కావు. మీలో కొంతమందికే తెలుసు.
నేను ఒక మంచి పెయింటింగు వేసి రోడ్డు మీద పెట్టాను అనుకో, ఒక్క పెయింటింగు కనీసం మన ప్రాంతంలో అమ్ముకున్న ఒక పెయింటింగ్ 20,000 ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. వారానికి ఒక పెయింటింగ్ అమ్ముకుంటే సరిపోదు? 20,000 జీతం వచ్చినట్టేగా. కానీ అవన్నీ వదిలొచ్చాను నేను దేవుని సేవకి. నాకు ఎన్నో రకాలైన టాలెంట్స్ ఉండొచ్చు, అన్నీ వదిలేయమన్నాడు అంతే. ఇంకా అవి వదిలితే కానీ ఆయన సేవను మనం చేయలేము. మోషే ఏమైనా తక్కువవాడా? ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యల యందు ఆరితేరిన వాడు ఆయన. అర్థమైందా? మోషే ఏం తక్కువవాడు కాదు. అర్థమైందా? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి తెలివి, ఐగుప్తు దేశములో ఎవరెవరు ఏ ఏ మాయలు చేయగలరో, ఏ ఏ సర్కస్లు చేయగలరో అన్ని విద్యలు నేర్చినవాడు మోషే. తెలుసా? దేవుడు సేవకు పిలిచాడు, అన్నీ వదిలేసి వచ్చేసాడు అంతే. రా, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా చేస్తాను, రా వచ్చేయి అన్నాడు. వచ్చేసాడు. అలా పిలువబడ్డాడు కదా మోషే. మరి సేవకుడు ఎప్పుడైనా అలాగే కదా పిలువబడతాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చేయమంటున్నారు, మీతో మాకిక పని లేదుక, మీతో మాకిక పని లేదు. సర్వ సమాజంలో ఉన్న అందరూ పరిశుద్ధులే, అందరికీ వాక్యము తెలుసు, అందరూ మందిరానికి వస్తారు, అందరూ కానుకలు ఇస్తారు, అందరూ దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారు, ఇక మీతో మాకు పని లేదు అంటే ఇప్పుడు వీళ్ళు దేన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు కోరహు, దాతాను, అబీరాములు దేన్ని కోరుకుంటున్నారు? మనం అంతా బాగా వింటాము, అవునా? ఆధిపత్యం, అధికారం కోరుకుంటున్నారా? దేని మీద? ఇప్పుడు జనరల్గా మనకి తెలిసినవి అలాగే ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్ అంతా మనం ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్పాం కదా, వెంటనే మనకు ఆ ఆలోచన వస్తుంది. సంఘంలో ఉండి సంఘం మీద అధికారంగా సంపాదించడానికి వాళ్ళు ఇలా లేచారన్నమాట. ఎలా లేచారు, ఎందుకు లేచారో చూడండి. వాక్యం 10వ వచనం చదవండి, 16:10. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకున్నాను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుకున్నారు. అది వాళ్ళ కోరిక ఏంటంట? యాజకత్వం అంటే సేవకులు అయిపోదాం అనుకున్నారు. అది మీతో మాకు ఇక పని లేదు అంటే దాని అర్థం ఏంటండి? మేము సేవకులం అవుతాం, మీరు బయటకు వెళ్ళిపోండి, సంఘము మాది అన్న చందాన కోరహు, దాతాను, అబీరాములు మోషేపై తిరుగుబాటు చేయటం జరిగింది. మోషే వెంటనే దేవుని ఎదుట ఏం చేశాడు? సాగిలపడిపోయాడు. సాగిలపడిపోయి మోషే అంటున్నాడు, రైట్, సమాజం అందరి ఎదుట నిలబడి మోషే ఒక మాట అన్నాడు. నేను వద్దనుకుంటున్నారు కదా మీరు, అయితే సంఘమంతా వినండి, లేవీయులారా మీరందరూ వినండి అని మోషే ఇక్కడ లేచి ఒక మాట చెబుతున్నాడు. మోషే ఈ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానికి తన యొద్దకు చేర్చుకొనును. రైట్, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. మీరు కూడా యాజకులు అయిపోదామని చూస్తున్నారు కదా, సంఘము మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు కదా, సేవకుని మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు కదా, ఇదిగో నేను చెబుతున్నాను వినండి. మీరు పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులమే అంటున్నారు కదా, ఆ మాత్రం సేవ మేము చేయగలమంటున్నారు కదా, అట్లయితే రేపు తేలిపోద్ది, అందరూ సమాజంగా రండి అన్నాడు. సంఘమంతా వచ్చారు. మీరు దీపార్తులు పట్టుకొని రండి, ధూపం వేస్తారు కదా,
మీరు దీపార్తులు ధూపాలు పట్టుకొని రండి, మేము ధూపాలు దీపములతో వస్తాం. మేము సమాజం అందరూ చుట్టూ ఉన్నారు. ఈ కోరహు దాతాను అభిరాములు కూడా వచ్చారు. వాళ్ళతో 250 మంది వచ్చారు. పెద్ద పాళెం, పెద్ద మైదానం, అందరూ వచ్చి నిలబడ్డారు. యెహోవా పరిశుద్ధుడు ఎవడో, ఎవడు దేవునికి సేవకు అర్హుడో, ఎవడు ఉండాలని దేవుడు కోరుతున్నాడో వాడు మాత్రమే భూమి మీద నిలబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మైదానంలో ఉన్న ప్రజలందరికీ చెబుతున్నాడు. పాళెము అంటారు దానికి, మైదానం అంటే పాళెము అని. అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. రేపు తెలిసిపోతుంది పరిశుద్ధుడు ఎవరో. మీరు అంటున్నారు కదా మేము పరిశుద్ధులమి అని, సమాజం అంతా పరిశుద్ధతలో ఉన్నారంటున్నారు కదా, మేము పరిశుద్ధులమి అన్నారు. కాబట్టి పరిశుద్ధుడు ఎవడో కాదో రేపు తెలుస్తుంది. 7వ వచనం, అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాడే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళేమన్నారు? సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే అన్నారు. మరి సమాజంలో ఉన్నవారు అందరూ పరిశుద్ధులైతే ఎండిన ఆకులు రాలినట్లుగా ఎందుకు రాలిపోయారు అరణ్యములో? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు? పరిశుద్ధులు దేవుని యొక్క మాట వినేవారైతే ఎందుకు చనిపోవలసి వచ్చింది? వాళ్ళకేమైనా దేవుడు తక్కువ చేశాడా? నీకెంత దీవించాలో అంత దీవించాడు దేవుడు. కానీ ఏదో ఆశ నిన్ను వెంటాడుతుంది. సేవకు రావాలంటే సమస్తాన్ని వదిలి రావాలి. సేవను జరిగించాలంటే అన్నిటిని చంపుకొని రావాలి. సేవకు రాగలవా? నిలబడగలవా? దేవుని ప్రమేయం లేకుండా, దేవుని పిలుపు లేకుండా చాలామంది సేవను చేద్దామని వచ్చారు. మధ్యలోనే సేవను ఆపేసి వెళ్ళిపోయారు. కొంతమంది చచ్చిపోయారు. అసలు భూమి మీద లేరు. నేను ఎరుగుదును, లేరు. దేవుని సంఘముపై, సేవకునిపై తిరుగుబాటు మంచిది కాదు. అసలు సేవకుని గూర్చి ముందు ఒక మాట వెనక ఒక మాట ఆడడం కూడా తప్పే బైబిల్ ప్రకారంగా. బైబిల్లో ఉంది. నేనేం నా సొంత మాటలు, నేను పాస్టర్ గారిని కాబట్టి నేను చెబుతున్నాను అనుకుంటున్నారేమో. నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకునిపై ఈ రీతిగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని అడిగాడు. ఎవరిని? మిరియాముని అడిగాడు. అహరోను మిరియాములు మరి వాళ్ళు ఎవరవుతారు? సొంత అక్కేగా మోషేకి సొంత అక్క. ఏం మాట్లాడింది? ఇలాంటి మాటలే. వీళ్ళు ఎలాగైతే పరిశుద్ధుడు, మా తమ్ముడితోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మా తమ్ముడే సేవకుడా? మా తమ్ముడే పాస్టర్ గారా? మేం కాదా? మేము చూడలేదా? దేవుడు మాతో మాకు మా ప్రార్థన వినడం లేదా? మాకు దర్శనాలు లేవా? ఇది వాళ్ళ గొడవ. దర్శనాలు ఉంటే ఉండని, ప్రార్థన వింటే వినని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మీద అభిషేకం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని కుటుంబం, దేవుని సేవకుడి మీద, సేవకుని కుటుంబం మీద దేవుని ప్రసన్నత, దేవుని మరకలు, దేవుని యొక్క ముద్రలు ఉంటాయి. అవెందుకు నువ్వు తాకుతావు? నాకు అర్థం కాదు. ఆ ముద్రల ఊసి నీకెందుకు? ఏదో సంఘములో పుట్టించాలని చూశారు, వింత పుట్టించాలనుకున్నారు, సంఘాన్ని మొక్కలు చేయాలనుకున్నారు, వాళ్ళు మొక్కలైపోయారు. చూడండి మరి. కోరహు, దాతాను, అభిరాములు వారి కుటుంబములతో సహా పాతాళములో కలిసిపోయారు. చేసిన నేరం ఏంటయ్యా అంటే, మేము పరిశుద్ధులమే, మాకు అన్నీ తెలుసు అన్నారు. మోషే అంటున్నాడు 7వ వచనంలో, అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు.
లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. ఇదే మాట వాళ్ళు అన్నారు. పైన ఏమన్నారు? ఇదే మాట వాళ్ళు అన్నారు కదా. ఎవరన్నారమ్మా? 3వ వచనమమ్మా. పోగుపడి మీతో మోషే అహరోనుల విరోధముగా పోగుపడి, అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇక మీతో మేము ఉండం, మీతో మాకిక పని లేదు. అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే తెలుసా? అది ఎప్పుడు కూడా, ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, సేవకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కానీ, తిరిగి జవాబునివ్వడం కానీ, తప్పు చేస్తే జవాబుని, తప్పు చేస్తే ప్రశ్నించు. సేవకుడైనా కావచ్చు, మరొకడైనా కావచ్చు. నేను దానికి సేవకుడికి మీరేం అనకండి, అలాంటి ఏంటది స్వార్థపూరితమైన మాటలు నాకు రావు, నేను చెప్పలేను కూడాను. ప్రశ్నించి తప్పులేదు. నీకు అన్యాయం జరిగితే, సంఘములో నీకు అన్యాయం జరిగితే, అది సేవకుని వలన నీకు జరిగితే నువ్వేం చేయాలో తెలిసిన? ప్రశ్నించి తప్పులేదు. ఎవరంటారో అనరో ఈ మాట నాకు తెలియదు, నేనైతే అనగలను. ఈ 33 సంవత్సరాల సేవా జీవితంలో ఎవ్వరిని నేను బాధ పెట్టిన దినాలు లేవు. మీకోసం నా అంతట నేను శ్రమపడ్డానే తప్ప ఎవ్వరిని బాధ పెట్టే పరిస్థితులు అయితే లేవు, తృణీకరించిన పరిస్థితులు అయితే లేవు. నీకు బాధ కలిగి నీ వెళ్ళిపోతే తప్పు నాది కాదు, ఉండలేక నీ వెళ్ళిపోతే తప్పు నాది కాదు. కానీ నేనైతే ఎప్పుడూ ఎవరిని సంఘము విడిచి పొమ్మని చెప్పలేదు, వెలివేయలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటి మీరందరూ అదొకలాగా అయిపోయారు? కొంచెం ఉన్నమాట అంటే మరి కఠినంగా ఉంటుంది మనసుకి, కొంచెం అది తాకినప్పుడు అలాగే అనిపిస్తుంది మనకి. తిరుగుబాటు చేశారు. ఆనాడు మోషేపై సొంత అక్క తిరుగుబాటు చేసినప్పుడు ఏం వచ్చింది? ఆవిడికి కుష్ఠరోగం వచ్చేసింది. అది చాలా భయంకరమైనటువంటి రోగం. వచ్చే ఆదివారం నాడు ఆ రోగమును గూర్చి ఆ రోగం అంటించుకున్న ఒకరిని గూర్చి మనం మాట్లాడదాం. అది తండ్రులు చేసిన దోషమే. తండ్రులు చేసిన దోషము పిల్లల బడిలోనికి ఎలా వచ్చిందంటే, వీళ్ళు చేసినటువంటి దోషం ఏంటంటే దేవునిపై తిరుగుబాటు, దేవుని సంఘముపై తిరుగుబాటు చేశారు. అంతేకాదు 10వ వచనంలో యాజకత్వమును కోరారు. అది అసలు సంగతి. దేవుడు యాజకులుగా వాళ్ళను పిలిచాడు, మోషే అహరోనులను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మిమ్మల్ని పిలవలేదు కదా. మోషే అహరోనులు నా మందిరం యొక్క సేవను జరిగించడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళ స్థానంలోనికి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వాళ్ళని పడదోసి మీరు నిలబడాలనుకుంటున్నారు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఇలాంటివి సహిస్తాడా? చాలా కష్టం. యాజకత్వమును వారు కోరుకున్నారు. 14వ వచనం, అధికారము కావాలన్నా, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇవ్వలేదు, ఈ మనుష్యుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అన్నారు. దాతాను అభిరాములను కూడా రమ్మని చెప్తే రామనేశారు. రేయ్ పాళెము దగ్గరికి రండిరా, 250 మందితో పాటు వాళ్ళు అందరూ ఒక దగ్గరికి చేర్చమన్నాడు మోషే. దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు ఆయన. దేవుడే చేర్చమన్నాడు, అందరినీ రమ్మన్నాడు, అందరూ వచ్చారు. మోషే అక్కడ అంటాడు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని
యెహోవా యొద్ద మనవి చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఇదిగో ఇంతకాలము నుండి నేను ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం కాపరిగా సంఘాన్ని నడిపిస్తున్నాను. ఎప్పుడూ ఎవరికి ఏ విధమైన హాని కూడా నేను చేయలేదయ్యా సంఘంలో ఉన్న మనుషులకు. అలాంటి నా మీద ఇదిగో వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారయ్యా అని మనవి చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇంకేం ఇప్పుడు సేవకుడి మీదకి తిరుగుబాటు చేస్తే సేవకుడు ఏం చేస్తాడు? తిరుగుబడతాడా? తిరిగి సేవ చేసుకునేవాడు తిరుగుబడతాడా? ప్రార్థన చేసుకున్నాడు దేవుని దగ్గర, అంతే. ప్రార్థన చేసుకుండగా దేవుడు అన్నాడు, రేయ్ అందరినీ ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలకి వాళ్ళకి ఎలాగుంటాయి, టెంట్లు ఉంటాయి వాళ్ళ ఇల్లు. మనలాంటి బిల్డింగులు అవి ఇవి కట్టుకొని ఉండరు. వాడు అసలే వాళ్ళ అరణ్య ప్రాంతంలోనికి కనాను దేశానికి ప్రయాణం అది. నీకు అర్థమైందా? చిన్న చిన్న టెంట్లు, చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు వాళ్ళు. దేవుడు అన్నాడు, అందరూ వీళ్ళను వదిలేసి, కేవలం వీళ్ళనంటే వీళ్ళని, కోరహు, దాతాను, అభిరాములు కుటుంబములు వారికి కలిగిన సమస్తము తప్ప అందరూ బయటికి లేచి వెళ్ళిపోయింది అన్నాడు. అంతే, ఖాళీ చేయమన్నాడు. అంతా మైదానం, పెద్ద మైదానం అది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకంగా చెబుతున్నాడు, అందరూ వెళ్ళిపోండి, పాళెములోనికి చెదిరిపోండి అందరూ, వారు తప్ప అన్నాడు. వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే, కోరహు, దాతాను, అభిరాములతో పాటు 250 మంది కూడాను. అయితే 250 మంది అగ్నితో కాల్చివేయబడ్డారనుకోండి. ఈ కోరహు, దాతాను, అభిరాములు నిలబడ్డారు. వాళ్ళు వేసుకున్న టెంట్ల దగ్గర వారి కుటుంబములతో సహా, వారి పిల్లలతో సహా, వారికి కలిగిన సంపాదనతో సహా ఉన్నారు. అంతే. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత, చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మరింగివేసెను. భూమి మరింగేసింది. మరింగేయ్ అన్నాడు, అంతే. దేవుడు ఏది చెప్తే జరుగుతుంది. యోనా తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుని మాట వినడం లేదు. చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ యోనా అనేవాడు నాపై తిరుగుబాటు చేసి నేను ఒకటి చెబితే వాడు ఒకటి చేస్తున్నాడు, వాడిని గుట్టుక్కుని మింగేయ్ మింగేయ్. చేపకు ఆజ్ఞాపించాడు. చేప ఏం చేసింది? యోనాను మింగేసిందిగా. జాగ్రత్త. మరి దేవుడు ఆజ్ఞాపించగానే భూమి నెరలు విడిచింది, మరింగేసింది. అందరూ, కోరహు, దాతాను, అభిరాములతో పాటు వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రత్యక్ష గుడారం యొద్ద నిలబడ్డారు. కోరహు ప్రత్యక్ష గుడారము ద్వారము యొద్ద, ద్వారము వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. దేవునికి స్తోత్రము. వణికిపోయారు ఆ మహిమను చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు అంటున్నాడు, ఆ మహిమను చూసి మోషే అంటున్నాడు, అందరూ చెదిరిపోండి, అందరూ వెళ్ళిపోండి, వాళ్ళు తప్ప అందరూ వెళ్ళిపోండి అన్నారు. అందరూ చెదిరిపోయి దూరం దూరం వెళ్ళిపోయారు. ఒక్కసారి అమాంతము ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో, తండ్రులు ఉన్నారో, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ నోరు తెరచింది, మృంగేసిందంతే. అమాంతము వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసు. ఇప్పుడు భూకంపం వచ్చిందనుకోండి, ఆ శకలాల మధ్య కొంతమంది ఉండిపోతారు. గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఆ కిందన లోపల పిల్లలు ఉన్నారేమో, పెద్దవాళ్ళు ఉన్నారేమని ఆ ఫొక్లైన్స్ తీసుకుని వచ్చి అదంతా చెల్లా చెదురు చేసి లోపల శవాలు ఉంటే తీస్తారు బయటికి. ఇక అలా తీయడానికి కూడా అవకాశం లేదు వీళ్ళకి. అమాంతం ఎక్కడికి వెళ్ళిపోయారు? భూమిలో మామూలుగా చచ్చిపోతే తీయగలరేమో కానీ అసలు భూమే వారిని మింగేస్తే ఇంకెక్కడ దొరుకుతారు వాళ్ళు? అమాంతం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయారు. పాతాళము అంటే అగ్నిగుండం, అది వెళ్ళిపోయారు అక్కడికి.
కాలిపోయారు. సర్వ సమాజానికి భయము కలిగింది. అప్పుడు అమ్మో అమ్మో, దేవుని సేవకునిపై తిరుగుబాటు చేస్తే ఎంత ప్రమాదం ఉందా అని వాళ్ళందరూ భయకంపితులైపోయారు. అంతేకాదు, అంతకుముందు దేవుడు అంటాడు, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినది ఏదియూ ముట్టకూడని సమాజముతో అనెను. అక్కడ ఉన్న సమాజం అందరూ వీళ్ళు ఎలాగా చచ్చిపోతున్నారా, దేవుడు వీళ్ళని చంపేయబోతున్నాడు, అవేవో మంచి మంచి వస్తువులు ఉన్నాయేమో పట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి అలా ముట్టడానికి కూడా వీలు లేదనేసాడు. చూడండి, ఎవ్వడు దేనిని ముట్టడానికి వీలు లేదు. కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసం యొద్ద అటు ఇటు లేచిపోగా అందరూ లేచి వెళ్ళిపోయినారు. దాతాను అభిరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలకు కలిగిన సమస్తమును మృంగయించాడు దేవుడు. అంతే, దేవునికి స్తోత్రం. భార్యలే కాదు, పిల్లలే కాదు, పసిపిల్లలు కూడా ఉన్నారట. ఏమండి, వారు ఏం దోషం చేశారనండి వాళ్ళకి అంతటి శిక్ష? పసిపిల్లలు కూడా ఉన్నా తండ్రుల దోషము అంత భయానకంగా ఉంటుంది. తండ్రుల దోషం అంత భయానకంగా ఉంటుంది. అయితే మీరు భయపడకండి, దీనికి విమోచన విరుగుడు ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీనికి విమోచన విరుగుడు ఉంది. అది నేను వచ్చే వారము లేదంటే అవతల వచ్చే వారము నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. తండ్రులు చేసిన దోషము పిల్లల ఒడిలోనికి ఎలా వెళ్ళిందంటే, వారు చేశారు దోషము, దేవునిపై, సంఘముపై, సేవకునిపై వారు తిరుగుబాటు చేశారు. యాజకత్వము కావాలి లాక్కుందామని ప్రయత్నం చేశారు. అది దేవుడికి నచ్చలేదు. అందుకే దేవుడు వారి కుటుంబం అంతటిని కూడా సమస్తమును పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగేసింది. అంతే. ఇది దేవుని యొక్క శిక్ష. ఈ రీతిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాము? కొత్త నిబంధనలో ఉన్న మనకు ఇది వర్తిస్తుందా? నిబంధన ఏదైనా కావచ్చు, పాపము చేస్తే మాత్రం దానికి ప్రతిఫలముగా ఇంటిల్లపాది అనుభవించి తీరాల్సిందే. అసలు అంతవరకు ఎందుకు? కొత్త నిబంధనలు ఎలాంటివి ఏమైనా జరిగినాయంటే ఎందుకు జరగలేదు? ఒక అబద్ధం ఆడితేనే ఏమైపోయారు భార్య భర్తలు? చచ్చిపోయారు లేదా? ఎవరు వాళ్ళు? అననీయ సప్పీరాలు. ఏడు అబద్ధానికే? మరి అంతే. అదైతే పాత నిబంధన కదండి. పాత నిబంధనలు అలాగే ఉండేది, యెహోవా తీర్పులు. మరి కొత్త నిబంధన సంగతి ఏంటి? దేవుని తీర్పు. దేవుని యొక్క తీర్పు ఎలాగుంటుందంటే క్షమాపణ ఉంటుంది. క్షమించబడినంతటి పశ్చాత్తాపములోనికి నీ వస్తే అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒక్క విషయం గుర్తించండి, నీవు చేసినటువంటి పాపము క్షమించబడుతుంది, కానీ ఆ పాపానికి శిక్ష మాత్రం ఖచ్చితంగా నీ కుటుంబం దాన్ని అనుభవించాలి. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం నాడు తండ్రుల దోషము పిల్లల మీదకి అనే మూడవ భాగాన్ని, ఇది రెండవ భాగం, ఇది మూడవ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు వేలాది స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పసిపిల్లలతో పాటు నాయన, ఇదిగో కోరహు దాతాను అభిరాములు చేసినటువంటి ఆ తిరుగుబాటును బట్టి వారి కుటుంబములన్నీ ప్రభువా నాయన పాతాళములోనికి మృంగివేయబడ్డారయ్యా. అది ఘోరమైన వింతైనటువంటి చావు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. పాత నిబంధన భక్తులు ఎంతోమంది తిరుగుబాటు చేసినప్పుడు వారికి ఇలాంటి శ్రమలు, శిక్షను నీవు పంపించావు. యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాసి ఉన్నాయని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు వేలాది స్తుతులు, వందనాలు. సంఘములో ఉన్న ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా ఎవ్వరూ ఎలాంటి పాపమునకు, దోషమునకు కారకులు కాకూడదు స్వామి. వాళ్ళను బట్టి వారి కుటుంబము నాశనం అవ్వకూడదు స్వామి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమను పొందండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.